ఆఖరి దినం వాచ్ నైట్. మరి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపడానికి సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డలకి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనక కుర్చీలో కూర్చున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పెద్దలు, చిన్నలు, చంటి బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరినీ ఆశీర్వదించును గాక. ఈ పూట ఎందుకు దేవుడు అబ్రహాం మీద మరి వాక్కులు, ఈ ఆఖరి పూట మీరు ఎప్పుడైనా విన్నారో వినలేదో కానీ ఒక వృక్షం ఉంది. ఆదికాండము 21వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. అబ్రహాము బెయేర్షెబాలో పిచ్చుల వృక్షము, పిచ్చుల ఎప్పుడైనా విన్నారో లేదు నాకు తెలియదు, పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ఏం చేశాడు? అందరు చెప్పండి, ఏం చేశాడు? నా మాటలు విన్నపడుతున్న వారు ఒకసారి కుర్చీలో కూర్చున్న వారు దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వింటున్నారు? అయితే ఏం వృక్షం దాని పేరు అందరు చెప్పండి. ఏమో ఏం వృక్షం ఏంటో? పిచ్చుల వృక్షం నాటి దాని కింద ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్న దేవుని స్తోత్రం. నిత్య దేవుడైన యెహోవా పేరట ఈ రాత్రి మనం ఈ సన్నిధికి వచ్చాం. ప్రార్థన చేస్తే ఇక్కడ మనం ఈ అబ్రహామును గురించి రాయబడిన మాటలు చాలా శ్రేష్టమైనవి. బైబిల్ అంతటిలో అబ్రహాము తండ్రి, మనకు విశ్వాసులు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్యుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసాను. అసలు వాస్తవంగా అబ్రహాము ఎవరు తెలుసుకోవాలి మనం. అసలు ఏ ఊరు అయింది? అబ్రహాముది ఏ ఊరు? ఊరే. చెప్పండి, ఏ ఊరు? ఊరే. ఆయన ఊరి పేరు ఊరు మెస్పొటోమియా. చెప్పండి, ఏంటది? అనే ప్రాంతంలో ఉంది ఊరు అనే చిన్నది. అక్కడ నుండి ప్రభు ఆయన్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. వాస్తవంగా వారు అన్యులు. వారి తండ్రి బొమ్మలు అమ్ముకుంటూ మట్టి తీసుకుని బంకమట్టి బొమ్మలు చేసి దేవుళ్ళని అమ్మేవాడట వాళ్ళ నాన్నగారు. అలాంటి కుటుంబంలో నుండి అబ్రహాముకి అసలు నిజమైన దేవుడు ఎవరో చూడాలని ఆలోచన వచ్చిందంట. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? సీజనల్గా బొమ్మలు తయారు చేసి వాటిని అమ్మేవాళ్ళు, వాళ్ళు కొనుక్కెళ్ళేవాళ్ళు. కానీ అబ్రహాంకి ఇప్పుడు ఏం కలిగింది అంటే ఇంట్లో ఉన్నవి వట్టి విగ్రహాలే. కానీ అసలైన దేవుడు ఉన్నాడు, లేకపోతే ఈ సృష్టి ఉండదు అని ఆయనకి నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలని కోరిక వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆఖరి సమయంలో నీకు కూడా కోరుకుందేమో. ఏం కోరుకుందో? ప్రభు సన్నిధిలో ఆయనకు ఒక కోరిక వచ్చింది. నిజమైన దేవుడు ఎవరో చూడాలని మనసులోకి వస్తే ఆకాశము నుండి ఒక స్వరమైన పడుతుంది. ఈయన అందరిని అడిగాడంట, చాలా మందిని అడిగాడు కానీ ఎవరు చెప్పలేదు. కానీ నీకు ఒక స్వరమైన పడింది. అబ్రహామా అని. అబ్రాము మొదట ఆయన పేరు అబ్రాము. ఏమని వినపడింది? 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన 12వ అధ్యాయం గురించి అక్కడ ఏం రాస్తుంది? నీవు ఎక్కడి నుంచి లేవమంటున్నాడు? తన ఇంటి దగ్గర నుంచి, కుటుంబంలో నుండి లేవమంటున్నాడు. ఇప్పుడు నువ్వున్న స్థితి, ఏ స్థితిలో ఉన్నావో లేవమంటున్నాడు. లేవాలి, లేచి ఏమంటున్నాడు దేవుడు? నీ ఉన్న ప్రాంతము నుండి, అంటే ఆ ఊరు నుండి, ఊరి పేరు ఊరు, మెస్పొటోమియాలో ఉన్న ఊరు నుండి, తన బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి ప్రభు అంట ఒక ప్రాంతం, ఒక దిక్కు చూపిస్తున్నాడు. ఆ దిక్కుకు నువ్వు వెళ్ళుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిక్కు మాత్రమే చూపించాడు కానీ అడ్రస్ చెప్పల, డోర్ నెంబరు. ఏదైనా మన ఇంటికి ఏదైనా పార్సిల్ రావాలంటే అమెజానో, లేకపోతే ఈ మధ్య ఫ్లిప్కార్టో, ఇంకా మీషో, పంప్కిన్, ఇవన్నీ వాడికి ఏం రాసి ఇవ్వాలి? డోర్ నెంబర్తో సహా మొత్తం రాసిస్తే అప్పుడు నీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అతను అదేం వేసుకుంటాడు, మ్యాప్పా ఏం వేసుకుంటాడు, గూగుల్ మ్యాప్ లొకేషన్ వేసుకుని అప్పుడు నువ్వు ఇంటికి వచ్చి అప్పుడు అడుగుతాడు. ఇక్కడ దేవుడు పిలిచాడు కానీ ఈయనకి దిక్కు మాత్రమే చూపించాడు. నేను చూపిస్తున్న దేశానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఊరు నుండి ఎక్కడికి రమ్మన్నాడు? చూపించుచున్న దేశం ఎక్కడికది? కనాను. ఆ ఊరు నుండి కనానుకి 1600 కిలోమీటర్ల దూరం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1600 కిలోమీటర్ల దూరం ఒంటరిగా, అంటే తన భార్య లోతు వీళ్ళు ముగ్గురు బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు వాస్తవంగా 75వ సంవత్సరంలో దేవుడు పిలిచాడు అని కొందరు అంటున్నారు. కొందరు గైడ్స్ ఏమంటున్నారంటే 70వ సంవత్సరంలో ఏది మొత్తం మీద ఒక 5 అటు ఇటుగా అబ్రహామును పిలిచాడు. దేవుని స్తోత్రం. 100వ ఏట బిడ్డలు ఇచ్చాడు. మనకందరికీ తెలుసు. ఈ 30 ఏళ్ళు, 70 కానీ 25 ఏదైనా ఒకటి సరే, ఈరోజు 70 అని వినండి. ఈ 30 ఏళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. 30 అనేది ఒక ప్రత్యేకమైనది. 30 ఏట ఎందుకంటే ఏసేపు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏసేపు వయసు 30. యేసు ప్రభు బాప్తీసం తీసుకుని సేవలోకి వచ్చినప్పుడు 30. దేవుని స్తోత్రం. ఇది షింక్ అన్నమాట. ఇది వీళ్ళిద్దరికి ఇది సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముకు దిక్కు చూపిస్తే అబ్రహాముని విడిచిపెట్టలేదు కానీ అబ్రహాము విశ్వాసముతో అడుగులు వేశాడు. ఆ అబ్రహాము ఆశీర్వదించబడటానికి కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవుని స్తోత్రం. మరి తన భార్యని వెంటబెట్టుకుని అలాగే లోతును వెంటబెట్టుకుని వారి ఇంట్లో 9 సమస్యలు వచ్చినాయండి. 9. అబ్రహాము పిలువబడి 30 ఏళ్ళు ఈ గ్యాప్లో 9 సమస్యలతో బాధపడ్డాడు. 9 ఇబ్బందులు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నేను సంవత్సరానికి పోలుస్తున్నాను. ఈ సంవత్సరం అంతా ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి? 9 వచ్చినాయో 90 వచ్చినాయో? 9 వచ్చినాయో 90 వచ్చినాయో? ఎన్ని వచ్చినాయో ఏమ్మా? ఎన్ని వచ్చి ఉంటాయి సమస్యలు ఈ 365 రోజుల్లో? మిమ్మల్ని నేను అడుగుతుంది. ఎన్ని వచ్చి ఉంటాయి సంధ్య? నిన్నే నేను అడుగుతుంది. ఎన్ని వచ్చి ఉంటాయి? ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి? ఈ సంవత్సరం అంతా ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయో? ఈ సమస్యలు ఎన్నిసార్లు కింద పడ్డామో, మీద పడ్డామో, పడిపోయామో, లేచామో, ఎన్ని వచ్చిన అబ్రహాం అయితే పడిపోలేదు. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులలో కూడా యేసు వైపు చూశాడు. దేవుని స్తోత్రం. దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. ఇక్కడ ఏ చెట్టు అంట? ఏ వృక్షం ఇది? ఏమి వృక్షం? పిచ్చుల వృక్షము అనగా దాని అర్థం ఏంటంటే, దాని అర్థము ఏ ఒక్కరు కదిలించలేని సమాధానము. దేవునికి స్తోత్రం. అంటే ఆ వృక్షము అది నాటడం అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయములో దేవుని వాక్యాన్ని ఆ విధంగా నాటుకుంటే ఏ ఒక్కరు కదిలించలేని సమాధానం మనకు ఉంటుంది. చిన్న సమస్య రంగాలనే అమ్మాయి ప్రార్థనకు వెళ్తున్నావుగా, ఏంది నీకు ఈ సమస్యలు అంటారు. అవును కదూ అని మనం ఏం చేస్తామంటే ఇక ప్రార్థనకి వెళ్ళిన ఉపయోగం ఏమి లేదు లేని సమాధానం లేకుండా పడిపోతూ ఉంటాం. అబ్రహాం అయితే అలా కాదు. అందుకనే దాని అర్థం ఏంటంటే ఏ ఒక్కరు కదిల్చలేని సమాధానం. ఈ రాత్రి
మనకు ఏ ఒక్కరు కదిల్చకుండా మన విశ్వాస జీవితాన్ని సమాధానకరముగా ఉంచునుగాక. ఆమేన్. సమాధానకరముగా ఉంచునుగాక. ప్రతి ఒక్కరు చాలా మంది నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా. ఈ రాత్రి అంటాం, తెల్లారే వదిలిపెట్టే పరిస్థితి వచ్చిందనుకో. సమస్యలు అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఎవరు తీయొద్దు కానీ పౌలు గారు అంటున్నాడు, దేవుని సన్నిధికి రావటానికి నీకేమన్నా అడ్డంకి ఉందా? సమస్యలు ఉన్నాయా? శోధనలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? ఇవన్నిటిని దేవుడు మార్చగలిగిన వాడు. శ్రమలన్నిటిలో నుండి, శోధనన్నిటిలో నుండి దేవుడు విడిపించే దేవుడు. మనం ఎక్కడున్నాం? పిచ్చులా స్థలములో ఉన్నాం. పిచ్చులా అనగా అర్థం ఏంటి? ఇప్పుడు ఈ స్థలము పిచ్చులా. ఈ స్థలం ఏంటి? పిచ్చులా. అంటే అర్థం ఏంటి? ఏ ఒక్కరు కదిలించలేని సమాధానము కలిగిన స్థలం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎందుకు సౌండ్ సిస్టమ్ బాగాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కదిలించలేని స్థలం. లేకపోతే 25 సంవత్సరాల గ్యాప్ అనుకోండి. ఒకవేళ 75వ ఏట అబ్రహాముని పిలిచాడు అనుకోండి. 75వ ఏట పిలిచాడు అనుకోండి ఆయన్ని. 100వ ఏటకి తన బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇచ్చారు. ఈ గ్యాప్లు ఎంత మనకి? ఈ గ్యాప్లు ఎంత? 25 ఏళ్ళు. ఈ సంవత్సరం ఎంత మంది? ఈ రోజుతో ముగించబడే సంవత్సరం ఎంత? 2000. చెప్పండి అందరూ. 2025. దాన్ని నేను పోలుస్తున్నాను. ఈ రోజుతో ప్రతి సమస్యకు పరిష్కారం కలగబోతుంది. ఈ రోజుతో ప్రతి సమస్యకు 25వ సంవత్సరంలో, అంటే 2025లో దేవుడు దాటించబోతున్నాడు. కొద్ది గంటల్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాం మనం? 26లోకి వెళ్ళబోతున్నాం, అడుగు పెట్టబోతున్నాం. 2026లో అడుగు పెడుతున్న నీవు పిచ్చుల స్థలంలో ఉన్నావు కాబట్టి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చప్పట్లు కొట్టుకు దేవుని కనపరచుగా. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించబోతుంది ఎవరు? నేను కాదు, లేకపోతే ఎవరు కాదు. ఎవరు చెప్పండి, అందరు చెప్పండి. అప్పుడు ఏం చేయాలి? ప్రభువుని అభినందించాలి, స్తుతించాలి. దేవుని స్తోత్రం. ఆదికాండము 22వ అధ్యాయము చేయండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచుకొని చేయాలి. ఏ సంగతులు అంట? ఏ సంగతులు? ఈ 25 ఏళ్ళు, ఈ 30 ఏళ్ళు ఆయన వచ్చిన విధానం, బిడ్డలు లేనప్పుడు బిడ్డల పరిస్థితి, ఇదంతా ఆస్తిపాస్తులు ఇవన్నీ జరిగిన తర్వాత అది ఈ రాత్రి మనకు ఒక పరిశోధన. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం అంతా ఒక పరిశోధన. ఈ 365 రోజులు అయితే 12 నెలలు పరిశోధన. మనకు ఒక పరిశోధన వచ్చింది. అంటే దేవుని బిడ్డలకి పరిశోధన వచ్చిందంటే, అంటే పరీక్ష వచ్చిందంటే ప్రమోషన్ ఉన్నది. అదే గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలకి పరీక్ష వస్తే ఏమొస్తుందంట? ఏమొస్తుంది? ప్రమోషన్. మనం ఉన్న స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. 12వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఈ 9 రకాల సమస్యలు వచ్చినాయి అంట. 9 రకాల సమస్యలు, ఎన్నో సమస్యలు. ఈ సమస్యలు భయంకరమైన సమస్యలు. కానీ సమస్యలు అనేది వస్తాయి. కానీ దేవుని సందులో సమస్యను మనం ఏం చేయాలంటే, మన దేవుడు ఈ సమస్యను ఎందుకు ఇచ్చాడంటే పరిశోధన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏమని పరిశోధన చేశాడు? అబ్రహామా అనే పిలిచినప్పుడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా. ఇది ఎంత పరీక్ష? ఏమా వింటున్నారా? ఇది ఎంత పరీక్ష అంటారు? చిన్న పరీక్ష, క్వార్టర్లీ పరీక్ష, హాఫ్ ఇయర్లీ పరీక్ష, ఇయర్లీ పరీక్ష? ఏ పరీక్ష ఇది? ఏ పరీక్ష చెప్పండి? అగ్ని పరీక్ష. వెరీ గుడ్, అగ్ని పరీక్ష. దేవుని స్తోత్రం. ఇదే పరీక్ష పిల్లలు రాసే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్, లేకపోతే ప్రీ ఫైనల్. ఈ కాదు, ఇది అగ్ని పరీక్ష. దేవుని స్తోత్రం. తనకు పుట్టక ముసలోళ్ళప్పుడు పుడితే
మళ్ళీ దేవుడు ఇవ్వక ఎట్టో ఇచ్చాడు అనుకుంటే, దేవుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నీ బిడ్డను అడుగుతున్నాడు. ఇదేంది? దేవుడి స్తోత్రం. నిజంగా దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే, పంచుకుంటున్నాడంటే, ఒక శోధన వచ్చినా, ఒక సమస్య వచ్చినా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం. విశ్వాసులుగా మనము ఇది ఎప్పుడు మన హృదయంలో బలంగా నాటుకుపోవాలి. ఎట్లా ఉండాలి? చిన్న సమస్య రాగానే ప్రార్థన మనం మానుకునేది ఏంది? ఫస్ట్ చెప్పండి, మీరే చెప్పాలి. మానుకునే వాళ్ళు ఎక్కువ చెప్పాలి, గట్టిగా చెప్పండి. చిన్న సమస్య రాగానే మొదట ప్రార్థన మానుకో. తినటం మానుకో, నీళ్లు పోసుకోవటం మానుకో, ఎక్కడికన్నా వెళ్తున్నది మానుకో, పెళ్ళిళ్ళు మానుకో. మొదట మానుకునేది. ఒక ఇంటికి చుట్టాలు వచ్చారంట ఆదివారం వస్తే, కొందరైతే చుట్టాలు వచ్చారంటే ప్రార్థనకి రారు. నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా, ఏందమ్మా ప్రార్థనకి రాలేదంటే, ఇంటికి చుట్టాలు వచ్చారు. ఒక ఇంటికి చుట్టాలు వచ్చారంట. ఎట్లాగే మొదటి ఆదివారం, ఇప్పుడు కాదనుకోండి, మొదటి ఆదివారం బల్లారాధన రోజు వాళ్ళు చుట్టాలు వస్తే, వీళ్ళేంది ఇప్పుడు వచ్చారు అనుకున్నారంట. సర్లే వచ్చారు కదా, ఉండండి, మాతో పాటు ప్రార్థనకు వస్తారా లేకపోతే ఇంట్లో ఉంటారా అని అడిగారంట. అమ్మా వింటారా? మాతో పాటు ప్రార్థనకు వస్తారా? వాళ్ళకేమో ప్రార్థన భక్తి లేదు, ప్రార్థన అలవాటు లేదు వచ్చిన చుట్టాలకి. మాతో పాటు ప్రార్థనకు వస్తారా, ఇంట్లో ఉంటారా అని అడిగితే వాళ్ళు అన్నారంటే ఇంట్లోనే ఉంటాం. సరేలేని వీళ్ళు అనుకున్నారు, తాళం ఇచ్చి వెళ్తారులే అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మెయిన్ మన బెడ్రూమ్లో మొత్తం తాళం వేశారు, కిచెన్కి తాళం వేశారు, హాల్ మాత్రమే ఇచ్చారు. వెళ్ళిపోయారు. మేము వచ్చేస్తానన్నారు. ఆ రోజు బల్లారాధన కొంచెం ఆలస్యమైంది. వీళ్ళు ప్రభు భోజనం తిన్నారంటే, శరీరము కొద్దిసేపట్లో మనం తినబోతున్నాం. శరీరము ఆయన రక్తము భుజించి పానీయార్పణ చేసి తర్వాత సాక్ష్యాలు చెప్పి అది ఇది అనేసరికి ఇంటికి పోయేసరికి 3:30 అయిందంట. వీళ్ళకంట అలవాటు పొద్దున్నే ఆ రోజు టిఫిన్ తినటం అలవాటు లేదంట. ఏ రోజు? ఆ మొదటి ఆదివారం టిఫిన్ చేయరంటే ఎవరికి పెట్టరంట, వీళ్ళు తినరంటే ఎవరికి పెట్టరంట. వాళ్ళ తీర్మానం అది. ఇక 3:30 దాకా ప్రార్థనలో కూర్చుని ఆత్మలో ఉన్న వారికి ఆకలి కాదు, కానీ వీళ్ళు చూడు ఇంట్లో నక్కలాడుతున్నారు. ఎట్టనాడుతున్నారు? నక్కలాడుతున్నారు. 3:30 వచ్చినాక అప్పుడు వెలిగిస్తున్నారు వీళ్ళు. ఎట్టుంటది ఇక వాళ్ళు సాయంత్రం, అమ్మ నీకు దండం, నీ భోజనాలకు దండం, మేము ఎప్పుడు ఆదివారం రామన్నారంట. దేవుని స్తోత్రం. ఇలా చేస్తే మనకి అడ్డంకి రాదు. అదే మనమైతే, మనమంటే మనం అందరు కాదు కానీ కొందరు ఇక్కడ బలమైన విశ్వాసులు ఉన్నారు. దేవుడు సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతో మీరు కష్టపడుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ ప్రభు సన్నిధిలో భయపడుతున్నారు. మొదట భయం ఉంటే అన్నీ వచ్చేస్తాయి. దేవుని భయం ఉంటే అన్నీ వస్తాయి. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక, ఒక్కొక్కరిని దీవించును గాక. మన ప్రయాణమును ఇక కొద్ది నిమిషాలలో మనము మరి ప్రత్యేకంగా నూతన సంవత్సరంలో చూడబోతున్నాం. నూతన సంవత్సరం నూతనముగా మనందరిని మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి 318 మంది పనివారు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? 300 అంతేనా కాదా? తప్పు చెప్పాను. 318 మంది పనివారు. నిజంగా అబ్రహాం ఎలా వచ్చాడు? శారాన్ని తీసుకున్నాడు, తన తమ్ముడు అంటారు కానీ అన్నయ్య గారు కొడుకు లోతుని తీసుకున్నాడు, వెంట పెట్టుకుని ఏమి తేలేదంట. 1600 కిలోమీటర్లు కష్టపడి దేవుడు చూపించిన స్థలములకు వెళ్ళాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్ని అగ్ని పరీక్షలో, ఎన్ని శోధనలో. మనము కొంచెం శోధన వస్తే తట్టుకోలేకపోతున్నాం, కానీ 25 ఏళ్ళు నిరీక్షణ, లేకపోతే 30 ఏళ్ళు నిరీక్షణ. దేవుని స్తోత్రం. ఇన్ని సంవత్సరములు ఎదురు చూసినప్పుడు దేవుడు అన్నిటిలో దేవుడు ఆశీర్దిస్తూ వస్తున్నాడు. 24వ అధ్యాయంలో అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడంట? అన్ని విషయములలో ఈ రాత్రి మనల్ని కూడా అన్ని విషయములలో ఆశీర్వదించును గాక. ఎక్కడున్నాం మనం? మళ్ళీ చెప్పండి, ఎక్కడున్నాం?
పిచ్చుకలని గుర్తుపెట్టుకోండి, పిచ్చులా అని చాలు. పిచ్చుకలు ఇప్పుడు లేవులే. ఈ టవర్స్ వలన, ఈ సెల్ ఫోన్ టవర్స్ వల్ల పిచ్చుకలు ఏమైపోయినాయి, ఆ రేడియేషన్ వల్ల పిచ్చుకలు చచ్చిపోయినాయి. కానీ ఇదివరకు ఎట్టుండే ఇప్పుడు ఇంటికి 4 ఫోన్లు ఉన్నాయి, ఇంటికి ఎన్ని ఉన్నాయి. మరి పిచ్చుకలు ఎక్కడ బతుకుతాయి? పిచ్చుల చోటున్నాం. దేవుడి పిచ్చుల స్థలమును ఆశీర్వదించాడు కాబట్టి మనం అన్ని విషయములలో ఎదగబోతున్నాం, అన్ని విషయములలో ఆశీర్వదించబడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఆదికాండము 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ 2025లో ఎన్ని సమస్యలతో అయ్యోవో, ఎన్ని ఇబ్బందులు పాలయ్యేవో, కానీ దేవుడు పిలిచాడు నిన్ను. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట తప్పని వాడు, విడిచిపెట్టని వాడు. మనం ఎన్నో మార్లు దేవుని దూషించుకుని ఉంటాం. ఎందుకంటే చిన్న అంత ఎవరైనా మన మీద ఒక నింద వేసారనుకోండి, మనం ఎన్నోసార్లు తిట్టుకుని ఉంటాం. కానీ నింద ఒక 100, ఒక నింద పడితే 100 నీకు ప్రమోషన్. అది ఎవరి వల్లనే, యేసు ప్రభు నిమిత్తం నువ్వు నింద పడితే, నువ్వు చేసి నింద పడటం వేరు, యేసు కొరకు, ప్రభు కొరకు నువ్వు నింద పడటం వేరు. దేవుని స్తోత్రం. అబ్రహాముకి పనివారికి, లోతు పనివారికి తగాదులు వచ్చినాయి ఎన్నోసార్లు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఒక నిర్ణయానికి వచ్చాడు. అబ్బాయి, మన ఇద్దరం బంధువులం అయిన వారం, మనకి గొడవలు ఉండకూడదు. ఓ పంచి, నువ్వు ఈ దిక్కుకి వెళ్తావా? వెళ్ళు, నేను ఈ దిక్కుంటా, ఈ పక్కన ఉంటా. ఇదిగో ఇదంతా నువ్వే పండించుకో, వాడుకో, సాగు చేసుకో. ఒకవేళ నువ్వు ఇటు వెళ్తానంటే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తానంటే వాళ్ళిద్దరూ ఒక ఆలోచనకు వచ్చారు. దేవుని స్తోత్రం. మీకు చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని బిడ్డలైన మనము ఒక ఆలోచన కలిగి, ఒక అండర్స్టాండ్ కలిగి ఉండాలి. మనం దేవుని బిడ్డలం, దేవుడు మన తండ్రి, మనల్ని ఆశీర్వదించేవాడని మనకు ఒక ఆలోచన కలిగి ఉండాలి. పిల్లల వల్ల గొడవలు వస్తాయి, పెద్దోళ్ళ వల్ల గొడవలు వస్తాయి. అందుకే దానికే మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. మొదటి సమస్య ఏంటంటే, కుటుంబంలో వచ్చింది సమస్య. మొదటి సమస్య కుటుంబంలోనే వచ్చేది. మొదటి సమస్య కుటుంబాలలోనే వచ్చింది, బంధువుల దగ్గరే వచ్చింది, అయిన వారి దగ్గరే వచ్చింది. ఒక యవనస్తుడు వాళ్ళు అన్ని జనంగా కుటుంబంలో పుట్టారట. ఆ యవనస్తుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. యవన కాలంలోనే ఎట్లా నమ్ముకున్నాడు కానీ యేసు ప్రభుని నమ్ముకుని హాస్టల్లో ఉంటున్నాడు. వాక్యం చదివే జరుగుతుంది కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండండి బ్రదర్స్, తమ్ముళ్ళు. కొంచెం వాక్యాన్ని ప్రేమించండి. దేవుడి రాత్రి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వాక్యం అనగా దేవుడే ఉన్నాడు, వాక్యమే దేవుని యొద్ద ఉంది. వాక్యాన్ని ప్రేమించిన వాడు దేవుడు వారిని ప్రేమిస్తాడు. కొద్దిసేపే, ఇంకో 10 నిమిషాల్లో ముగిచ్చేస్తా, సాక్ష్యాలు చెప్పాలి కాబట్టి. రేపు మనకి వచ్చే సంవత్సరం కాబట్టి, వచ్చేడేగా మనకి రేపు, అంతేనా? 11 గంటలకి ఇదే స్థలంలో మనకి వాగ్దానం ఉంటుంది. ప్రతి నెల మనకు వాగ్దానం ఉంది. 1వ తారీఖు ప్రత్యేకముగా వచ్చే సంవత్సరం, అంటే సంవత్సరం ప్రారంభ వాగ్దానం ఏమి పోతున్నాడో నాకు కూడా తెలియదు.
దేవుడి రాత్రి నేను వెళ్ళిన తర్వాత సిద్ధపరచుకోవాలి. నాకు అసలు సమయమే కుదరట్లేదు. మళ్ళీ నిద్రగాసి నేను మీ కొరకు వాగ్దానాన్ని సిద్ధపరచాలి. ప్రభు పాదాలు పట్టుకుని ఏం సిద్ధపరుస్తాడో రేపు 11 గంటలకి మనకి ఇక్కడ మొదటి సంవత్సరపు ప్రారంభ ఆరాధన, నూతన సంవత్సరం యొక్క ఆరాధన రేపు మనకు ఉంటుంది 11 గంటలకి. మరి ఈ రాత్రి మాటల ద్వారా ప్రభు మనకి చాలాసార్లు హెచ్చరిక చేశాడు. అబ్రహాము మన విశ్వాసులకు తండ్రి. ఒకసారి మనం గమనిస్తే అబ్రహాము ఎక్కడున్నాడు? ఒకసారి ధనవంతుడు, పేదలాజరు చనిపోయారు ఇద్దరు. ఆ పేదలాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? మనందరికి తెలుసు. అప్పుడు విశ్వాసులకు తండ్రి. ఒక రోజున యేసు ప్రభు వారు ఒక మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరంలో ఒక ఆమె గూందెయ్యం బట్టి ఉంది. ఏది గూందెయ్యం బట్టి ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 18 సంవత్సరాల నుంచి. యేసు ప్రభు వారు ప్రార్థించిన వెంటనే, అంటే ముట్టిన వెంటనే ఆమె 18 ఏళ్ల నుండి ఉన్న గూనేమైంది? స్వస్థ. అప్పుడు ఆమె అసలు ఎవరు? అబ్రహాం కుమార్తె కదా. అంటే మన విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం. మనందరం ఎవరు కుమార్తెలు? మన తండ్రి ఎవరు? మన విశ్వాసులం కాబట్టి మన తండ్రి అబ్రహాం 18 ఏళ్ల నుంచి ప్రార్థన కొని వస్తుంది, కానీ మార్పు లేదు. మనం ఎక్కువగా ప్రార్థనకు వస్తున్నాం. మన నోరు మారదు, మన మనసు మారదు, మన కాళ్ళు మారవు, మన నడక మారదు. మారాలి, మారాలి, మారాలి. నీ మనసే మారాలి. మారిన మనసు ఎవరికి ఇవ్వాలి? సాతానికి ఇవ్వాలా? మారేనంటూ ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే దబేళ్ళ కింద పడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు. మొదటగా సాతానుగాడు ఎవరైతే మొదటిగా దేవుని బిడ్డగా మార్చబడతారో మొదట వచ్చేది అబ్రహాము కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్ వచ్చింది, కుటుంబ సమస్య. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక యవనస్తుడు, అన్ని జనుడు దేవుని నమ్ముకున్నాడు. యవన కాలంలోనే హాస్టల్లో ఉంటున్నాడంట. హాస్టల్లో రోజు ఇట్లాగే సెలవులు అయితే వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మీటింగ్లు జరుగుతుంటే ఆ సేవకుడిని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పక్షవాతంతో మంచంలో ఉన్నాడట. వాళ్ళ అమ్మగారు ఒక భయంకరమైన వ్యాధి కలిగి ఇద్దరు మంచంలో ఉన్నారట. ఒక్కడే కొడుకు హాస్టల్లో ఉన్నాడు. సెలవులకు వచ్చిన తర్వాత ఎట్లాగే మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళాడట. మీటింగ్కి వెళ్ళి సేవకులను అడిగాడట, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే ఆ టైము సుమారుగా 12:30, 1 గంట మధ్యలో ఉందంట. మీటింగ్ అయిపోయింది, అంత అయిపోయింది. సర్లేని యవనస్తుడు ఎంతగా అడుగుతున్నాడని వెళ్ళారట. వెళ్ళంగానే ఇంట్లోకి అడుగు పెట్టగానే ప్రారంభంలోనే ఉన్నాడంట నాన్నగారు. ఏ బాధతో ఉన్నాడు? పక్షవాయువుతో ఉన్నాడు. పక్షవాతం అంటామే, పక్షవాతంతో ఉండి మంచంలో ఉండి సేవకుడు లోపలికి వెళ్ళంగంటే, సేవకుడు అంటే తెల్ల బట్టలు కానీ అర్థమైపోదు కదా. సేవకుడు రాగానే వాళ్ళంట కాండ్రు చూశారట. ఏం చేశారు? ఈయన ప్రార్థించడానికి వెళ్ళాడు. వాళ్ళ కుమారుడు తీసుకెళ్తే మంచంలో ఉండి పచ్చవాయుతో ఉండి అవే ఎట్లా కాండ్రిచ్చి పైన ఊసాడట. ఈ సేవకుడు సర్లే తెలిసి తెలియక ఊసాడని ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళమ్మ ఆ కాడ నుంచి బండిరా వరకు మొదలేసిందంట. ఏందయ్యి? పంచభూత మొదలేసింది. సరేలేని ఇంట్లోనే వెనక డోర్ ఉందంట. వెనక డోర్ నుంచి అవతలకి వెళ్ళి వాళ్ళ కొడుకు తీసుకెళ్తున్నాడంట. వాళ్ళ కొడుకు అన్న ఏమనుకోబాకని మా అమ్మల్ని అని బతిలాడుతున్నాడంట లోపలికి. అట్లా వెనక్కి వెళ్ళగానే గోడ ఉంది, మీకు ఒకసారి చెప్పినట్టున్నాను. ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తుంటే సేవకుడికి ఒక ఆలోచన కనపడుతుందంట. ముందు ఏమనంటే అక్కడ ఎవరో ఏంది అది చాతబడి
చేతబడి చేసి వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. అక్కడ మిరగాయలు, నిమ్మకాయలు, ఎంటుకలు అవన్నీ పడేస్తున్నాయంట. అప్పుడు ఈయన సేవకుడు ప్రార్థన చేస్తూ, ఇదిగో మిమ్మల్ని ఎవరో చేతబడి చేశారు, అందుకే మీ అమ్మకి మీ నాన్నకి ఈ పరిస్థితిలో ఉందని వాళ్ళ కొడుకు చెబుతూ లోపలికి వచ్చి ఆ నాన్న వాళ్ళ అమ్మకి ఈ మాట చెప్పగానే వాళ్ళిద్దరు లేచి అయ్యా అయ్యా క్షమించయ్యా అంటున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వరకు ఏమైనా కాండ్రెచ్చి ఊసిన వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని చేతబడి చేశారో ఎవరో అనంగానే లేవి, ఇక చూసుకో సేవకుణ్ణి క్షమించమని అడుగుతున్నారట. ఇక ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత వాటిని అన్నిటినీ పారేపించి ఆ తెల్లారి వాళ్ళు దేవుని బిడ్డలుగా ఇక ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ పక్షవాయువు పోయింది, వారికున్న సమస్యలు పోయి, ఆ మంచంలో ఉన్న వాళ్ళ అమ్మకు భయంకరమైన వ్యాధి, వాళ్ళందరూ కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నారంట. దేవుని స్తోత్రం, చప్పులు కొట్టి ప్రభుని కనపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఈ రాత్రి ఏది లేదు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుచున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడు రాత్రి నిన్ను పిలవబోతున్నాడు. హల్లెలూయా. 12 ఎంత నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నిరీక్షణతో ఉన్న అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన దేవుడు. ఈ రోజున నీ ముందు ఏమి కనపడట్లేదేమో, నీ ముందు ఏమీ ఆనవాళ్ళు లేదేమో. ఈ ఆనవాళ్ళు లేకపోయినా నీకున్న సమస్తమును మార్చగలిగి నిన్ను క్రొత్తగా సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు సశరీరుడిగా జీవిస్తున్న దినములలో ఆయన్ని మరి యేసు ప్రభు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అనేకులు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు, కానీ వచ్చిన వాళ్ళంతా కొందరేమో రొట్టెల కోసం వచ్చారు, కొందరేమో వాక్యం విందని వచ్చారు, కొందరేమో అసలు ఈయన ఎవరో చూద్దామని వచ్చారు. ఈ రాత్రి నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? యేసు ప్రభు ఎవరో కాసేపు 31వ తారీఖుని వచ్చావా? ఒక సొంత రక్షకుడని వచ్చావా? ఈ రోజు నుంచి నువ్వు తీసుకున్న తీర్మానం నూతన సంవత్సరంలో దేవుడు జరిగించబోతున్నాడు. 14వ అధ్యాయం తీయండి, ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 ఎంత పద్యం అంటే మన భాషలో చెప్పుకుందాం 18 వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనము ఎవరిని తెరవాలి? ఎంతమంది మనం ఇప్పుడు? అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు పనివారు? 318 మంది. శత్రువులు తరిమినట్టుగా మనకున్న విశ్వాస జీవితాన్ని యేసు నామములో మనకున్న శక్తిని బట్టి సాతాను శక్తులు లయమవును గాక. ఈ ప్రాంతంలో పీడిస్తున్న సాతాను శక్తులు యేసు నామములో లయమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనం వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికంగా చేయబోతున్నాను. దేవుడిచ్చిన ఈ వాక్కులు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న నీవు, ఆయన మనకు కేడెముగా ఉండబోతున్నాడు, మనకు బహుమానముగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాక శోధన ఉన్నది కదా, ఆ శోధన గురించి చెప్తాను. ఒక్క కొడుకు పుట్టాడు. లేక 100 ఏళ్ళకి ఎలా ఉంటుంది? 100 ఏళ్ళకి పుట్టిన కొడుకుని ఏమో ముసలోడుగా ఉన్నప్పుడు కొడుకు పుడితే ఎంత ప్రేమ చూపిస్తారు, ఎంత ప్రేమ చూపిస్తానంటే అంత ప్రేమ. అందుట్లో శ్రీమంతుడు అంటే ఈయన, భాగ్యవంతుడు అంట.
శ్రీమంతుడు, ఈయన ఆస్తి భూమి భరించలేనంత ఆస్తి. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. పిల్లలు లేరని బాధపడితే దేవుడు ఏం చేశాడంటే పిల్లల్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు మరలేమంటున్నాడు, 22వ అధ్యాయంలో ఏమంటున్నాడు, నీ బిడ్డను, నేను ఇచ్చిన బిడ్డను మళ్ళీ నాకు ఇవ్వమంటున్నాడు. దేవుని స్తోత్రం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీ ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశం, మోరియా పర్వతములకు వెళ్ళి నాకు అర్పించు. దేవునికి స్తోత్రం. రాత్రి నేను అడుగుతుంది ఆయన, ఏమడుగుతున్నాడు? బలియు అర్పణ కోరాడు కానీ నీ స్తుతి అర్పణ ప్రభు కోరుకుంటున్నాడు. నూతన సంవత్సరంలో ఇది ముందు స్తుతి స్థితిని మారుస్తుంది. స్థితిని మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన రూపురేఖలు మారుస్తుంది, మన తలరాత్రును మారుస్తుంది. ఉదయకాలంలోనే మనము ప్రభును స్తుతించిన వారిని దేవుడు వారి స్థితిని మార్చే దేవుడు. అబ్రహాంకి ఆ శోధన, వెంటనే పనివారిని తీసుకున్నాడు. తెల్లారే, ఆలస్యం లేదు, నెక్స్ట్ డే తీసుకున్నాడు, బయలుదేరాడు మోరియా పర్వతంలోకి వెళ్ళటానికి. దగ్గరగా మరి వెళ్తున్నప్పుడు పనివారిని కూడా ఆపేశాడు, గాడిదకు గంత కట్టేశాడు. మరి తీసుకుని వెళ్ళి మోరియా పర్వతంకి వెళ్ళినప్పుడు కుమారుడు ఆ వయసు ఎంతో తెలుసా? సుమారుగా యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యం. మన ప్రభువారు తన యవ్వన రక్తమందు మన కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ మోరియా పర్వతం పైన ఇస్సాకుని మరి చేతులు కట్టేసి వెళుతూ వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది. తండ్రి, అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఏది అని అడిగాడు. అప్పుడు అబ్రహాముకి ఎంత ఏడుపు వచ్చి ఉంటుందో అబ్రహాముకు తెలుసు, శారాకు కూడా తెలియదు. అబ్రహాముకి ఎంత ఏడుపు వచ్చి ఉంటుందో. నిజంగా అబ్రహాము తడుగు లేకుండా ఏమన్నాడు? యెహోవా ఈరే. ఏమన్నాడు చెప్పండి, అందరు చెప్పండి. రాత్రి మన పరిస్థితులన్నీ మార్చగలిగిన వాడు ఎవరు? యెహోవా ఈరే. అంటే ఆయనే మన పరిస్థితులన్నీ చూసుకున్నవాడు. మనం ఏం చేయాలి? దేవుని మాట వినటమే మన పని. వినటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. ఆయనకు అప్పగించుదాం. మోరియా పర్వతమునకు వెళ్ళిన తర్వాత చేతులు కట్టి మరి ఆ కట్టెల మీద పనుకోబెడితే కత్తి ఎత్తాడు కానీ అప్పుడు దేవుని దూత వచ్చి ఆపేసింది. దేవుని స్తోత్రం. పరీక్ష ఇది. ఈరోజు నువ్వు పరీక్ష, ప్రభు సన్నిధిలో నువ్వు ఎలా ఉంటావో పరీక్ష. నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెడుతున్న నీకు ఈ రాత్రే దేవుని కార్యము జరగబోతున్నాయి. ఆయన నీకు కేడముగా ఉండబోతున్నాడు, బహుమానముగా ఉండబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు తీసుకున్న నిర్ణయం, నిద్రపోతున్నారా? అప్పుడే ఈరోజు కూడా ఏందో తెల్లగా లేదా? నిద్రపోవాకండి. ఈ రోజున మనము అనేకమైన మన జీవితంలో 2026లో ఈ సంవత్సరం చూడలేని అన్ని చూడబోతున్నాం. ఏదో కళ్ళ మాటలు, కపట మాటలు కాదు ఇవి. దేవుని వాక్యం మనతో హెచ్చరిస్తుంది. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో మనం చాలా విషయాలు విన్నాం, చాలా విషయాలు పొందుకున్నాం. మీ జీవిత తలరాతులో మార్చగలిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు ఈ రాత్రి నిన్ను దర్శించును గాక, ఆయన కృపతో నింపబడును గాక, లేవనెత్తబడును గాక. ఏ వృక్షం అది? పిచ్చుల వృక్షం. పిచ్చుల వృక్షం అనగా ఎవరు కదిలింపలేని సమాధానం. నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక. సమాధానం అంటే అది ఎవరో డబ్బులు పెడితే వచ్చేది కాదు, నువ్వు ఆస్తిపాస్తులు ఇచ్చినంత మాత్రాన వచ్చేది కాదు. డాక్టర్ గారు, అది కార్డియాలజిస్ట్, ఆయన గుండె డాక్టర్ గారు ఆ రోజు 24 ఆపరేషన్లు చేశాడట. 24 ఆపరేషన్లు చేశాడట. ఆపరేషన్లు చేసి భార్యతో చెప్పాడట,
నేను బాగా అలసిపోయాను, నేను పండుకుంటానని వాళ్ళ రూమ్లో ఆయన ఏసీ వేసుకుని చక్కగా పండుకుని నిద్రపోతున్నాడు. భార్య లేపట్ల. ఎందుకంటే ఏం చెప్పాడు? నేను బాగా అలసిపోయాను, లేపొద్దు అన్నాడు. పడుకునే ఉన్నాడంట. పడుకునే ఉన్నాడు. భార్యకి ఎందుకో ఏందబ్బా మరి ఇంతసేపు పడుకున్నాడని ఒకసారి డోర్ దగ్గరికి వెళ్ళి నాక్ చేసిందంట, తట్టిందంట. ఏమండి అని. ఎంతసేపు ఉన్నా పలకట్ల. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి కదిలించిందంట. ఏమండి అంటే ఆయన కదలటల్లా. ఎందుకని? ఏమయ్యాడు? డాక్టర్లు నమ్ముకుంటాం మనం. డాక్టర్లకే సమాధానం లేని పరిస్థితి. డాక్టర్లకే జీవితాల్లో సమాధానం లేదు. డాక్టర్లు సూసైడ్లు చేసుకుంటున్నారు. మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం. నేను నీ కేడెమో, నీ బహుమానము నేను అత్యధికముగా చేయబోతున్నాను. దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటి? రక్షణ అనేది గొప్ప బహుమానం. చాలామంది బాప్తిస్మము, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, సంపూర్ణ పరిశుద్ధత, దైవిక స్వస్థత, దేహ విమోచన, అంతేనా? 7 మెట్లు 1 by 1, 7 మెట్లు. రోజుకు ఒక మెట్టు ఎక్కిన 7 ఆదివారానికల్లా 7వ మెట్టు ఎక్కి ప్రభు సన్నిధిలోకి వస్తాం. సొలొమోను ప్రతిరోజు ఆయన సింహాసనం ఎక్కేటప్పుడు ఆ మెట్లు 7 ఉన్నాయంట. దేవుని స్తోత్రం. ఒక్కొక్క మెట్టు ఎక్కి ప్రతిరోజు మరి ఆ ఎస్తేరు ఆ 7 మెట్లు ఎక్కగలిగింది. ఈ రాత్రి నీవు కూడా ఎక్కి ప్రభు సన్నిధిలో ఆశీర్వదించటానికి ప్రభు మీ ముందే ఉంచాడు. హల్లెలూయా. ప్రభు మన ముందే ఉంచాడు. నూతన సంవత్సరం అడుగు పెడుతున్నాము. ఒక్క తీర్మానం తీసుకోవాలి. ఒక తీర్మానం. అబ్రహామును పిలిచావు కదా ప్రభువా. నేను కొద్ది వాక్యం ఇవాళ చాలా తక్కువ చెప్తున్నాను. గంటన్నర అయిందే కష్టం. కానీ మరి మీరు సాక్ష్యాలు చెప్పాలి కాబట్టి నేను వాక్యాన్ని కుదించాను. రేపు మనకి సంపూర్ణమైన వాక్యం ఉంటుంది. రాత్రి కొద్ది మాటలైనా విన్నా. అబ్రహాంను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలిచి ఉన్నాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే, మన పితరులకు ఇచ్చిన వాగ్దానమే నీకు కూడా ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. ఇచ్చిన వాగ్దాన సంపూర్ణుడు నెరవేర్చబోతున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలిచి ఉన్నాడు. అబ్రహామును విడవకుండా ఎలాగ ఆశీర్వదించాడో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న కుర్చీలో కూర్చున్న ప్రతి బిడ్డలను, కింద కూర్చున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించడానికి ఆయన రెడీగా సిద్ధముగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఆశీర్వదించబోతున్నాడు. సిద్ధంగా ఉన్నావా? 2026లో అబ్రహామును పిలిచిన దేవుడు విడిచిపెట్టాడు అబ్రహాముని. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏంది చేతులు ఎత్తరు? ఎవరు లేదు. సిద్ధంగా ఉన్నావా? ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఐ రిసీవ్ ద బ్లెస్సింగ్. ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి. ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాత్రి నువ్వు సిద్ధంగా ఉంటే అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడో అన్ని విషయాలలో ఆ విధంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. అబ్రహాముకు కలిగిన విశ్వాసము మనందరికి ఉంటే నూతన సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించబడుతున్నాయి. ఈ సాల్వేషన్ అండ్ హోప్ మినిస్ట్రీస్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పటికే ఎంతో ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదించబోతున్నాడు. ఇంకొకటి తెలుసా మీకు? ఒక్క అడుగు మీరు వేయండి, 13 అడుగులు వేయబోతున్నాడు. అక్కే ఒక్కతే చదువుతుంది, మీరందరూ వినలేదా? 13 అడుగులు వెనక్కి వేయబోతున్నాడు. ఇప్పుడు ఎట్టుంది మన పరిస్థితి? ఒక్క అడుగు వేద్దాం అనుకుంటే వెనకాల 13 అడుగులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. ఏంది? ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యమైన సమస్యలు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. విశ్వాస జీవితంలో అడుగులు వేద్దామంటే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. నూతన సంవత్సరం ఎందుకంటే వాక్యం మనలో ఉంటే ఏం చేస్తాం? సమస్యలు ఓర్నే పారేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము నూతన సంవత్సరంలో ఏ నేడి కింద ఉందాం? పిచ్చుల్లా వృక్షం నాటుదాం.
మన ఇంట్లో నాడదామా? ఏ వృక్షం? ఇంట్లో కాకపోతే పక్కన నాడదామా? ముందు నాడదామా? నాటండి. దేవుడు మిమ్మల్ని అబ్రహాము వల్ల ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము అసలు వాక్యము అని మొత్తం బైబిల్ అంతటిలో అబ్రహాము చాలా ప్రాముఖ్యమైన వాడు. దేవునికి స్నేహితుడు. దేవునికి స్తోత్రం. రోజు సొదొమ గొమొర పట్టణమును కాల్చడానికి బయలుదేరిన వాడు వెళ్తూ అబ్రహాముని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు వీళ్ళకి పిల్లలు లేరు. అప్పుడే చెప్పింది. అబ్రహాం ఇంటికి వెళ్ళి, ఆయన వెళ్తున్న పని వేరు, అబ్రహాం వెళ్తున్న పని వేరు. కోపంగా వెళ్తున్నాడు, కానీ ఈయన అప్పుడు ప్రార్థనలో ఉన్నాడట. మధ్యాహ్నం వేళ అబ్రహాము ప్రార్థనలో ఉన్నాడు. యేసు ప్రభువు ఇంకా మిగతా ఈ దేవదత్తులతో ఎంట పెట్టుకుని వస్తున్నాడు. ఈయన ఎదురెళ్ళి సాష్టాంగా ప్రభువారు వస్తున్నాడు, ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రార్థనలో ఉండటం వలన దేవుడు ప్రత్యక్షపరచబడబోతున్నాడు. రాత్రి ఇది సంపూర్ణము. 12 గంటల తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం. నూతన సంవత్సరంలో మీకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. ఆమేన్. ఎవరికి సమీపంగా ఉండేది? అది నిజముగా. కొంతమంది అబద్ధంగా ఉంటారు, పెదాల మీద కపటమైన ప్రేమలు ఉన్నాయి, కపటమైన ప్రార్థనలు కావాలా. ఎందుకు మరి కీర్తనకారుడు అంట రాశాడు, కపటంతో కూడిన ప్రార్థన ఉంది. నిజముగా మొర్రపెట్టిన వారికి దేవుడంట సమీపముగా ఉంటాడు. ఎందుకు సమీపంగా ఉండేది? మనల్ని ఆదుకోవటానికి, ఆయన కృప చూపించటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు మన హృదయంలో స్థిరపరచును గాక.